విత్తనాలు మరి ఎరువులు పురుగు మందులకి వెంటనే సహకారం అందివ్వాలి. ఈ విధంగా వెంటనే సహకారం అందివ్వకపోతే మాత్రం వెంటనే ప్రకటన చేయకపోతే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి రైతుల ఉద్యమం తీసుకొచ్చి ఈ ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసి రైతులందరూ నష్టపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి యొక్క సందర్భంలో శాసనసభ జరుగుతుంది కాబట్టి శాసనసభకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి రైతు నాయకులు 14 మంది వెళ్తే వారిని శాసనసభలోకి అనుమతించకపోగా వారి 14 మందిని కూడా అరెస్ట్ చేస్తే ఆ అరెస్టులకు నిరసనగా ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తన ఎమ్మెల్యేలతో ధర్నా చేసి ఈ యొక్క ప్రభుత్వ విధానాలను ఎండగడితే వారిని కూడా అరెస్ట్ చేసి మరి ఆయన అరెస్ట్ చేశారు ఎందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తిరగబడితే ఆయన కూడా అరెస్ట్ చేసి అంటే రైతులకు సంబంధించి ఎవరు మాట్లాడితే రైతు విషయాల మీద ఎవరు మాట్లాడితే వాళ్ళందరినీ జైల్లో పెట్టే విధంగా ప్రవర్తించినటువంటి